నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ఆచార్య న్యూస్. ఉమ్మడి కడప జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన ముక్కా రూపానందారెడ్డి ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కడప జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నేడు కడప పట్టణం ఆదిత్య కళ్యాణ మండపంలో అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ముక్కాను రూపానందారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్లు నాకు రాజకీయంలో పునర్జన్మను ఇచ్చారు అని, వాళ్ళు నాపై నమ్మకంతో నాకు కోడూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఇచ్చి తర్వాత జిల్లా డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా పదవులు ఇచ్చినందుకు వాళ్ళకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే పదవులకు నేను న్యాయం చేసి ఉమ్మడి కడప జిల్లాలో అభివృద్ధి చేస్తానన్నాడు. అనంతరం కడప నుండి రైల్వే కోడూరు వరకు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు ర్యాలీలు చేసి గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ముక్కా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కడప పట్టణ అభివృద్ధి సంస్థ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు నియమించబడిన నేను నా పదవినందు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి శ్రమతో నాకు అప్పగించిన పదవిని మరియు కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గోవర్ధన్ రెడ్డి గారిని శ్రీ ముక్కా రూపానందరెడ్డి గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ వేద ఆశీర్వచనం మన కోడూరు నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, జన్మలో మీరు ఇచ్చిన ఒక వరం లాంటిది నాకు ఈ స్థానంలో నిలబడడానికి కారణమైన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మనస్ఫూర్తిగా. ముందుగా కడప అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గా ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మన చంద్రబాబు నాయుడు గారికి, మన సీఎం గారికి. ఎంత నమ్మకం అంటే ఫస్ట్ అందరినీ కాదని నాకు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఇన్ఛార్జి తర్వాత అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. కోడూరుకి మీద ఎంత నమ్మకం అంటే మన సీఎం గారికి 5 పదవులు ఇవ్వడం జరిగింది. ఒక విప్ ఇవ్వడం జరిగింది, 2 చైర్మన్ పదవులు ఇవ్వడం జరిగింది, 2 డైరెక్ట్ పదవులు ఇవ్వడం జరిగింది. జన్మలో మన సీఎం గారిని మర్చిపోయాడు సార్. మీరు ఉంచిన నమ్మకాన్ని ఒప్పు చేయకుండా ఈ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మన 10 మంది ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో కలిసి కట్టుగా నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ 1 అర్బన్ డెవలప్మెంట్ నువ్వు తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఈ సందర్భంగా నాకు రాజకీయ జన్మనిచ్చింది మన ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే, పునర్జన్మనిచ్చింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే సారు ఒక మాట చెప్పడం జరిగింది మన సీఎం గారు, రూపానంద్ జనసేన వారు టికెట్ అడుగుతున్నారు రైల్వే కోడూరులో, మీరు మన తెలుగుదేశం టికెట్ ప్రయత్నం చేస్తాము, ఒకవేళ రాకపోయినా జనసేన పార్టీ టికెట్ ఇచ్చిన మీరు గెలిపించే బాధ్యత నీది అని మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సత్తుపేటలో ఈరోజు 40 ఎకరాలు డెవలప్ చేస్తున్నాం. అదేవిధంగా బద్వేల్లో 30 ఎకరాలు డెవలప్ చేయాల్సి ఉంది, కడపలో డెవలప్ చేయాల్సి ఉంది,
రాజంపేటలో 20 ఎకరాలు డెవలప్ చేయాల్సి ఉంది. రాయచోట్లో ఆల్రెడీ 30 ఎకరాలు డెవలప్ చేసినాం. 20 ఎకరాలు కలెక్టర్ గారిని ఒకసారి ఒక 50-60 ఎకరాలు మాకు ఇవ్వాల్సి ఉంది, ఇవ్వాలి కంపల్సరీగా అని చెప్తే సార్ కూడా కంపల్సరీ ఇస్తానని చెప్పాడు. రాజంపేట కూడా 20 ఎకరాలు ఉంది, కోడూరు 20 ఎకరాలు ఉంది. ఇవన్నీ డెవలప్ చేసి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒకటే అడిగినాం. లాస్ట్ టైం నారాయణ సార్ దగ్గర కూడా కూర్చొని మాట్లాడి ప్రతి నియోజకవర్గంలో నాకు 50-60 ఎకరాలు ల్యాండ్ నాకు ఇవ్వాల్సి సార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి, అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఇచ్చినట్లయితే మేము డెవలప్ చేసి ఈ 10 నియోజకవర్గాలకి వచ్చిన ఫండ్స్ తోటి పార్కులు, లైట్లు, స్ట్రీట్ లైట్స్, కన్వెన్షన్ సెంటర్స్ అన్ని మేము సమర్థవంతంగా చేస్తాం సార్ అని చెప్పడం జరిగింది. తప్పకుండా అందరూ ఆదరాభిమానాలతో తప్పకుండా చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకొకటి కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించినందుకు మన ముఖ్యమంత్రికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన మన అతిథులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మనస్ఫూర్తిగా. ఇక అన్ని విధాల కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ను అందరి మా వైస్ చైర్మన్ జేసీ గారు ఉంటారు, అదేవిధంగా మా స్టాఫ్ ఉంటారు. అందరితో కలిసి, ఎమ్మెల్యేలతో కలిసి, ఇన్ఛార్జీలతో కలిసి కట్టుగా పనిచేసి కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ను అభివృద్ధి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే.